సింధు నది నాగరికత ఒకేసారిగా అంతరించిందా? ఏం జరిగింది? మనం ఈ క్లాసుల్లో దీని గురించి చెప్పుకోబోతున్నాం. జాగ్రత్తగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా వింటే అనేక అనేక విషయాలు తెలుస్తాయి. ఎగ్జామినేషన్లో ఉపయోగపడతాయి. కనుక చూడండి, మన యొక్క సింధు నది నాగరికత గురించి మొదట్లో పరిశోధన జరిగినప్పుడు చరిత్రకారులు లేదా ఆర్కియాలజిస్టులు అంచనా వేసింది ఏంటంటే బహుశా 2750 బీసీలో ప్రారంభమై ఈ నాగరికత 1500 బీసీ నాటికి అంతరించింది అని. క్రీస్తుపూర్వం 2750 నుంచి క్రీస్తుపూర్వం 1500 వరకు ఈ నాగరికత విలసిల్లింది అని. కానీ ఉండే కొంది అనేక అనేక నగరాలు బయటపడటం, అనేక అనేక కొత్త ఫైండింగ్స్ రావడంతో వీటి గురించినటువంటి మార్పులు అనేక సంభవించాయి. కనుక ఇప్పుడు కనుక మనం చూసే పని అయితే ఈ నాగరికత ఏ కాలం నుంచి ఏ కాలం దాకా విలసిల్లింది అని కనుక చూస్తే క్రీస్తుపూర్వం 6000లో ప్రారంభమై క్రీస్తుపూర్వం 1300 వరకు కూడా ఇది ఉన్నది. 6000 బీసీ టు 1300 బీసీ ఈ నాగరికత విలసిల్లింది. జాగ్రత్తగా ఆ టైమ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ నాగరికతని మళ్ళీ తిరిగి మనం మూడు భాగాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే దీని యొక్క ఆరంభ దశ, అంటే చిన్న చిన్నగా వ్యవసాయం రావటం, ఉండే కొన్ని కొన్ని పంటలు పండటం, వాణిజ్యం పెరగటం, మహా నగరాలు రావటం, ఇది ఒక దశ. దీన్ని ఆరంభ దశ అంటాం. ఈ ఆరంభ దశను కనుక మనం చూసే పని అయితే 6000 బీసీ నుంచి 2600 బీసీ వరకు జరిగింది. ఇది స్టార్టింగ్ పీరియడ్. ఇక ఉండే కొద్ది ఈ నగరాలు బాగా అభివృద్ధి చెందటం, అంటే మొహంజదారో, హరప్ప, ధోలవేర, రాఖీగరి ఇటువంటి రావటం. ఈ దశని మనము వచ్చిన తర్వాత జరిగిన దశని మనము మెచ్యూర్ హరప్పా దశ అంటాం. మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అంటాం. కాబట్టి పరిపక్వ దశ అంటాం. కాబట్టి హరప్పా యొక్క పరిపక్వ దశను కనుక చూస్తే 2600 బీసీ నుంచి 1900 బీసీ. సో మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ బిలాంగ్స్ టు ద పీరియడ్ 2600 బీసీ టు 1900 బీసీ. ఇక 1900 బీసీ నుంచి దెబ్బతినిపోవడం ప్రారంభమైపోయింది. దీన్నే క్షీణ దశ అంటాం. కనుక హరప్పా క్షీణ దశను కనుక చూస్తే 1900 బీసీ నుంచి 1300 బీసీ వరకు జరిగింది. కనుక 1900 బీసీ నుంచి 1300 బీసీ మధ్య ఉన్న ఆ దశని లేట్ హరప్పన్ ఫేజ్ అంటాం. ఐ రిపీట్, మొత్తము పీరియడ్ ఏమో 6000 నుంచి 1300 వరకు హరప్పా యొక్క నాగరికత. అందులో ఆరంభ హరప్పా దశ వచ్చేప్పటికి 6000 బీసీ నుంచి 2600 బీసీ. హరప్పా పరిపక్వ దశ వచ్చేటప్పటికి 2600 బీసీ నుంచి 1900 బీసీ. హరప్పా క్షీణ దశ 1900 నుంచి 1300 బీసీ. అంటే ఈ క్షీణించే సమయంలో కూడా ఒక 600 ఏళ్ల కాలం మనం చూస్తాం. ఏం జరిగిందో చూద్దాం. ఈ రకంగా ఒక్కొక్కటి దెబ్బతిపోయిందో చూద్దాం. మొట్టమొదటిగా మొహంజదారో వరదలతోటి దెబ్బతినిపోయింది. తర్వాత సరస్వతి నది ఎండిపోవడంతో గగ్గర్ నది ప్రాంతం ఖాళీ అయింది. కానీ ఉండే కొద్ది ఆ ప్రాంతాల నుంచి ప్రజలు విస్తరించడం దూరంగా వెళ్ళిపోవడం ప్రారంభించారు. చిన్న చిన్న గ్రామాలు రావడం ప్రారంభమైంది. గంగా యమున అంతర్వేదిలోకి వాళ్ళు ప్రవేశించారు. ఇది ఎలా జరిగింది అంటే మొట్టమొదట దెబ్బతినిపోయినట్టుది మొహంజదారో. మొహంజదారో ఎందుకు దెబ్బతినిపోయింది అన్నప్పుడు మనకి రెండు మూడు కారణాలు కనపడుతున్నాయి. మొదటిది వరదలు. చూడండి, సింధు నది ప్రజలు వరదల ఆధారంగా వ్యవసాయం చేశారు. అంటే వరదలు కూడా క్రమం తప్పకుండా వచ్చేవి. కానీ ఉండే కొద్ది ప్రకృతిలో మార్పులు రావడం, అసలు ఆ పర్యావరణాన్ని మనమే సింధు ప్రజలే కొంతవరకు ఎక్స్ప్లాయిట్ చేయటం, వీటి వల్ల ఇక వరదలు క్రమం తప్పడం ప్రారంభమైంది. వరదలు క్రమం తప్పిపోయి మొహంజదారో నగరం కూడా మునిగిపోవడం ప్రారంభమైంది. మీకు నేను చెప్పాను, మొహంజదారో నగరము 7 సార్లు వరదలకు మునిగిపోయినట్లుగా మనకి వర్ణనలు కనపడుతున్నాయని. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మునిగిపోతాయి, ప్రాంతాలు మునిగిపోతాయి, వ్యవసాయ క్షేత్రాలు మునిగిపోతాయి. వీళ్ళు ఏం చేశారు అంటే ఒకసారి వరదలు వస్తున్నప్పుడు అక్కడి నుంచి దూరంగా పోకుండా వాళ్ళు అక్కడే ఉండి మళ్ళీ అదే నగర నిర్మాణం చేయటం, అక్కడ వ్యవసాయ భూముల్లోనే వ్యవసాయం చేయడం ప్రారంభించారు. పలుమార్లు ఇలా జరిగేటప్పటికి ఇక అక్కడ ఉండిపోయే పరిస్థితి పోయింది. ఇంకొకటి ఏం జరిగింది అంటే ఈ వరదల వల్ల ఈ మట్టి పొరలు పెరిగిపోవడం ప్రారంభమైనవి వ్యవసాయ క్షేత్రాల్లో. 80 అడుగుల వరకు సిల్ట్ మట్టి పొరలు పెరిగిపోయినాయి అనేటిది ఇప్పుడు మనం ఆర్కియాలజిస్టులు చెప్తున్న విషయం. అంటే వ్యవసాయం దెబ్బతినిపోతుంది. ఇక దాంతోపాటుగా
అక్కడక్కడ భూకంపాలు రావడం ప్రారంభమైన చిన్న చిన్న భూకంపాలు. భూకంపాలు అనగానే మనకు తెలుసు, భూమి పొరల్లో ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి, అవి ఒకదానితో ఢీకొట్టడం. ఎప్పుడైతే ఈ యొక్క భూకంపాలు రావడం ప్రారంభమైనాయో ఆ నదీ జలాలు ప్రవహించడానికి వీల్లేని పరిస్థితులు ఏర్పడతాం. నదీ మార్గాల్ని అడ్డుకోవడంతో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి. కాబట్టి ప్రధానంగా వరదలు, రెండవది సిలిటేషన్ పెరిగిపోవడం, దానివల్ల భూకంపాలు రావటం, నదీ మార్గాలు మారిపోవటం, దీంతో మొట్టమొదటిగా మొహంజదారో నగరం అనేటిది దెబ్బతినిపోవటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 2000 నుంచి 1900 వరకు 2000-1900 మధ్య అనేక సందర్భాల్లో ఇది జరుగుతూ వచ్చింది. కాబట్టి మొహంజదారో మొట్టమొదటిసారిగా దెబ్బతినిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఆ తర్వాతది ఘగ్గర హక్కరా లోయ, అంటే సరస్వతీ నది. మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, సింధు నదికి సమాంతరంగా సరస్వతి నది కూడా ప్రవహించింది. సరస్వతి నది కూడా హిమాలయాల్లో పుట్టి సింధు నది సమాంతరంగానే మీరు మ్యాప్లో చూడొచ్చు. మనకి ఈ రాజస్థాన్ ఈ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ తిరిగి మళ్ళీ గుజరాత్ నుంచి అరేబియా మహాసముద్రం కలిసినట్టుగా ఇప్పుడు స్పష్టంగా మనకి ఆధారాలు దొరికినాయి. ఇటీవల ఆధారాల్లో సింధు నది నాగరికతని సింధు సరస్వతి నది నాగరికత అని కూడా పిలుస్తున్నాం. సింధు నది నాగరికత దెబ్బతినిపోయేటప్పుడు మనకు కనబడుతున్నటువంటి ప్రధానమైన అంశం సరస్వతి నది చిన్న చిన్నగా అంతర్ధానం కావటం, క్రమంగా ఎండిపోవడం ప్రారంభమైపోయింది. ఈ సరస్వతి నదికే ఘగ్గర్ ఉపనది. హక్కర ప్రాంతంలో మళ్ళీ తిరిగి ఈ ఘగ్గర హక్కర నది లోయలు ఉన్నాయి. ఇవి అయితే ఇప్పుడు ఉన్నాయి. సరస్వతి నది ఎండిపోయింది. ఒకప్పుడు సరస్వతి నది ప్రధానమైంది. కనుక ఏం జరిగింది అంటే ఈ సరస్వతి నది ఎండిపోవడంతో ఇప్పుడు ఏదైతే మనకు కనపడుతున్న గగ్గర హక్కర లోయ ఉందో ఆ లోయ దెబ్బతినిపోవడం ప్రారంభమైంది. వీటి ఒడ్డునే మీకు కాళీబంగాన్ ఉందని చెప్పాను, బన్వాలి ఉందని చెప్పాను. కనుక ప్రధానంగా నదీలోయ నాగరికత అనేటువంటి సింధు నది నాగరికత ఒక అద్భుతంగా ప్రవహించిన సరస్వతి నది ఎండిపోవడంతో కష్టాల్లో పడింది. కాళీబంగాను, బన్వా లాంటి పట్టణాలు తిరిగి మళ్ళీ నీటి కొరత ఏర్పడడంతో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాలన్నీ కూడా దెబ్బతినిపోవడం ప్రారంభమైపోయినాయి. కనుక ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నదులు ఎండిపోవడం సహజం. సరస్వతి నది అంతర్ధానంగా ప్రవహిస్తుందనేటువంటిది కూడా ఇటీవల కాలంలో బయటకు వచ్చింది. సరస్వతి నదిని అంతర్వాహిని అంటాం మనం మన యొక్క సాంప్రదాయంలో. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని కూడా ఈ మధ్యకాలంలో కొన్ని లెక్కలు తేలుతూ వచ్చినాయి. సరే ఏదైతేనే కానీ ఆ రోజుల్లో ఆ నది ఎండిపోవడంతో గగ్గరహకరా నదిలో దెబ్బతినిపోయింది. రెండవది ఋతుపవనాలు కూడా దెబ్బతినిపోవడం ప్రారంభమైనాయి. ఋతుపవనాలు బలహీనపడటం ప్రారంభమైనాయి. అంటే వర్షాలు కూడా పడట్లేదు. దీంతో నీటి కొరత రావడంతో తదుపరి క్రమంలో కాళీబంగాన్, బన్వాలి లాంటివి దెబ్బతినిపోవడం ప్రారంభమైనాయి. ఎప్పుడైతే జరుగుతుందో దీని ప్రభావం మిగతా సమాజం మీద పడుతుంది, మిగతా ప్రాంతాల మీద కూడా పడుతుంది. ఆ తర్వాత లోథల్ వంటి నగరాలు క్షీణించిపోవడం ప్రారంభమైనాయి. లోథాలు ముఖ్యంగా అది సింధు ప్రజలకి ప్రధాన రేవు పట్టణం. అలాగే చన్హుదార ఉంది తీరనగరం, సముద్ర తీర నగరం. ఇవి దెబ్బతినిపోయినాయి. ఎందుకంటే ఉండే కొంది ఆ సీ లెవెల్ పెరగడం ప్రారంభమైంది. ఇప్పుడు మనం చూస్తున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల సీ లెవెల్స్ పెరుగుతున్నాయని. అలాగే ఆ రోజుల్లో కూడా ఈ 2000-1800 మధ్యలో ఇది జరుగుతూ వచ్చింది. ఈ సముద్రం తీరం మార్పు గురవుతోంది, సీ లెవెల్ అప్లిఫ్ట్ అవుతోంది, తీర మట్టాలు పెరుగుతున్నాయి. ఇదొక ప్రధాన కారణం. దాంతో ముంపులు గురవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ మట్టం పెరుగుతుందో నేలలో ఉప్పు శాతం పెరగడం ప్రారంభమైంది. ఉప్పు పెరిగిపోతే ఏమవుతుందో మనకు తెలుసు, భూములు. అదే సమయంలో ఒకవైపున మొహంజదారో లాంటివి, కాళీబంగాల్ లాంటివి దెబ్బతినిపోయినాయి. కాబట్టి వ్యవసాయం దెబ్బతినిపోతే వాణిజ్యం దెబ్బతింటుంది. కాబట్టి వాణిజ్యం కూడా దెబ్బతినిపోయింది. వాణిజ్యం ఎప్పుడైతే దెబ్బతినిపోయిందో మెసపటోమియాతో సంబంధాలు మనం తగ్గిపోవడం ప్రారంభమైనాయి. మెసపటోమియాతో వ్యాపారం చేశామని మెసపటోమియన్లు మెలూహా అనే పేరు కింద మనల్ని పిలిచారని ఇది చెప్పాను మీకు నేను. ఎప్పుడైతే ఈ వాణిజ్యం దెబ్బతినిపోయిందో ఆ రేవు పట్టణాలు కూడా దెబ్బతింటాయి, సముద్ర తీర నగరాలు దెబ్బతింటాయి. అదే జరిగింది. మెలూహా ప్రస్తావన ఉండే కొంది మెసపటోమియా రాతల్లో తగ్గిపోవడం కూడా మనం చూస్తాం. ఈ సందర్భంగా ఇది జరిగింది. ఇక ఆ కాలక్రమంలో తిరిగి మళ్ళీ పంజాబ్ ప్రాంతం, పంజాబ్ హర్యానా ప్రాంతం, పంజాబ్ ప్రాంతంలో చెప్పుకున్న మనం హరప్పా నగరం కూడా ఉంది అని. ఆ హరప్పా పంజాబ్ ప్రాంతాల్లో మార్పులు అవడం ప్రారంభమైనాయి. పంజాబ్ అంటే మన
తూర్పు పంజాబ్ మనకి, పశ్చిమ పంజాబ్ అని చెప్పాం. మీకు పశ్చిమ పంజాబ్లో హరప్ప ఉంది, రావి నది ఒడ్డున మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక ఈ హరప్పా దెబ్బతినిపోవడం ప్రారంభమైంది. పర్యావరణ సమస్యలు పెరిగిపోతున్నాయి, వనరులు తగ్గిపోతున్నాయి, వ్యవసాయం క్షీణిస్తోంది, నదులు తమ యొక్క మార్గాలు మరుచుకుంటున్నాయి. దీనివల్ల తర్వాత పంజాబ్ ప్రాంతం, ముఖ్యంగా హరప్పా నగరాలు చుట్టుపక్కల ప్రాంతాలు దెబ్బతినిపోవడం మనం చూస్తాం. ఈ దెబ్బతినిపోయే దీన్నే సిమిటరీ హెచ్ దశ అంటారు. సిమిటరీ హెచ్ అంటే చెప్పాను మీకు నేను, హరప్పాలో దొరికినటువంటి సమాధి స్థలం అది దెబ్బతినిపోయింది. ఇక ఉండే కొంది ధోలవీర వంటి నగరాలు కూడా మాయమైపోవడం ప్రారంభమైంది. మనం చెప్పుకున్నాం ధోలవీరాకి అద్భుతమైనటువంటి నీటి నిర్వహణ పద్ధతులు ఉన్నాయని. ఆ నీటి నిర్వహణ పద్ధతులను కాపాడుకుంటూనే వాళ్ళు ఒక జలదుర్గంగా మార్చుకున్నారని. అలాగే రాఖీ గడిని కూడా కొంత నీటిని ఒడిసిపెట్టే విధానాల గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఏది ఏమైనా ఆ నీటి నిర్వహణ పద్ధతులు ఎలా ఉన్నప్పటికీ కూడా వాతావరణ మార్పులను ఎవరు ఏమీ చేయలేరు. కానీ వాతావరణ మార్పులు రావడం, కరువు ఏర్పడటం, దీంతో ఆ నగరాలు కూడా నిలబడలేకపోయినాయి. అంటే ధోలవరం లాంటివి కూడా దెబ్బతినిపోతూ వచ్చినాయి. ముఖ్యంగా డ్రౌట్ ప్రదేశంగా మారిపోయింది అదంతా కూడా. నది ఎండిపోయింది, నీటి వనరులు కాస్త తగ్గిపోతూ వచ్చినాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సరస్వతి నది ఉధృతంగా ప్రవహించే కాలంలో మనకి రాజస్థాన్ చక్కటి పంటలు పడిన ప్రాంతం. ఇప్పుడు అదంతా కూడా ఎడారిగా మారిపోయింది. ఎడారి విస్తరించింది. ఇక్కడ ఎడారి విస్తరించేంతగా పరిస్థితులు మారిపోయినప్పుడు ఆ నాగరికత దెబ్బతింటుందని మనకు తెలుసు. అందులో దెబ్బతినిపోవడం ప్రారంభమైంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఇది సుమారుగా ఒక 1500 బీసీ కాలం నాటికి, 1900 1500 బీసీ నాటికి ధోలవీర నగరాలు లాంటి దెబ్బతినిపోవడం ప్రారంభిస్తే ఆ తర్వాత కూడా కొనసాగింది. 1300 బీసీ నాటికి దాదాపుగా ఈ నగరాలు అయితే దెబ్బతిన్నాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ పూర్తిగా అయితే మాయం కాలేదు. ఏం జరిగింది అంటే ఉండే కొద్ది ఈ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం ప్రారంభించారు. గంగా యమున అంతర్వేది ప్రాంతానికి. సింధు నది నాగరికత గంగా నదిని దాటి అంతకుముందు లేదు. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ దెబ్బతినిపోతుందో, సరస్వతి నది దెబ్బతినిపోయిందో, సింధు నది కాలంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయో, ప్రజలు తూర్పుగా సాగుతున్నారు, కొంత దక్షిణంగా సాగుతున్నారు. దానివల్ల గంగా యమున అంతర్వేదిలోకి ప్రజలు ప్రవేశించి అక్కడ తిరిగి మళ్ళీ గ్రామీణ జీవనాన్ని ప్రారంభించారు. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, హరప్పా నాగరికత పతనము ఒక ఆకస్మిక సంఘటన అయితే కాదు. వరదలు, నదులు ఎండిపోవటం, వాతావరణ మార్పులు, పర్యావరణాన్ని ఎక్స్ప్లైట్ చేయటం, ఇటువంటి కారణాల వల్ల అది క్రమంగా జరిగిన మార్పు తప్పితే ఒకేసారి అయినది కాదు. అందువల్ల దీన్ని మనం పతనం అనే కన్నా కూడా రూపాంతరం చెందింది, గ్రామీణ జీవనం పెరిగింది, ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మరి ఆర్యుల దండయాత్ర సాగింది కదా, ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నది నాగరికత అంతరించింది కదా అనే వాదనలు ఉన్నాయి మనకి. దాన్ని నేను ఆర్యుల దండయాత్ర వాటి గురించి అంశాలని తర్వాత వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి మీరు ఆ వీడియో కోసం ఎదురు చూడండి. అది మరొక ముఖ్యమైన టాపిక్ అవుతుంది. మీకు నేను ఆర్యుల దండయాత్రకు సంబంధించిన అంశాలతో మరొక వీడియో చేయబోతున్నాను. వీటి నుంచి మీరు నోట్స్ని తయారు చేసుకోండి. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ప్రస్తుతానికి స్వస్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, share and comment on our videos. Thank you.